తిరుపతి జిల్లాలోని రేణుగుంట పట్టణ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న వరుస ఇంటి దొంగతనాల కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 14 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రేణుగుంట పరిధిలో నమోదైన దొంగతనాల కేసులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ ఓ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు రేణుగుంట పోలీసు యొక్క చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి రేణుగుంట బుగ్గవీధిలో ఈ డే అఫెన్స్ ఒకటి జరిగింది. డే అఫెన్స్ జరిగిన ఎన్ని రోజులు 20 డేస్ లోపే హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకొని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు వెండి, విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవర్ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు, తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగి ఈరోజు రేణుగుంట సిఐ గారు జయచంద్ర, ఎస్ఐ గారు ధర్మేంద్ర, దీంట్లో స్పెషల్ టీమ్గా ఏర్పడిన పిసి రాజశేఖర్, పిసి బారుషా అండ్ మిగతా స్టేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్కౌట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. రేపు క్రైమ్ మీటింగ్లో వీళ్ళకి ప్రత్యేకంగా సార్ యొక్క చేతుల మీదుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేరాలు జరగడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కోసం